బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అవినీతి పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ బీజేపీకి లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేసీఆర్, కేటీఆర్ పేరెత్తితే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందని అన్నారు. బీఆర్ఎస్ అవుట్డేటెడ్ పార్టీ, ఆ పార్టీ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్ కే ఉందన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి డ్రామాలు ఆడుతున్నాయని అన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్ పార్టీని చేసుకోవాల్సిన అవసరం అది అవినీతి పార్టీ. వాళ్ళ కేసీఆర్, కేటీఆర్ విషయంలో మీరు ప్రజల దగ్గర పోతే చీతు అంటారు, రాళ్ళతో కొడతారు. మరి గా పార్టీని మేమెందుకు చేసుకుంటామన్నా? వాళ్ళు పోయేటోళ్ళని తెల్లబోతున్నారు. ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలు మెల్లమెల్లంగా చేసుకొని గంపగుత్తగా హోల్సేల్గా లాస్ట్గా ఒకటిసారి చేసుకుంటారు. ఎందుకంటే ఆ కోపం ఉంది కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఈయన సిఎల్పీని హోల్సేల్గా చేసుకుంటారు కదా. అందుకే బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి మొత్తం ప్లాన్ రెడీ అయింది. ప్రజల లోపల ఏం చర్చ జరుగుతుంది, ప్రజల ఒపీనియన్ తెలుసుకోవడానికి మమ్మల్ని పావుగా వాడుకుంటారు ఇద్దరు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని, అవినీతి పార్టీని, ఆ కుటుంబ పార్టీకి వ్యతిరేకం, కుటుంబ పాలనకు వ్యతిరేకం, అవినీతికి వ్యతిరేకం. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడానికి పక్కా ప్లాన్ రెడీ అయింది. ప్రజల ఒపీనియన్ తెలుసుకోవడానికి మమ్మల్ని పావుగా వాడుకుంటున్నారు. గతంలో లబ్ధి పొందారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాధవ్ చేరితే మాకు ఏం ఫాయిదా ఉండదు, మేము చేర్చుకోం కూడా.